సంతోష్ సార్ అది డెల్టా F1/Δx. వీళ్ళపోయా వినోద్ వినోద్ డే వినోద్ వినోద్. హలో, ఏం చేస్తున్నారు? తమర్నే సార్, ఏం చేస్తున్నారు? అదంతా ఏమిటో తెలుసా నీకు? తెలీదు. రాత్రులు సినిమాలు చూడడం, పగలు క్లాస్లో నిద్రపోవడం. అసలు క్లాస్లో నిద్రపోవడం ఎంత దరిద్రమో తెలుసా? మీకెవరో ఫ్రీగా సీట్ ఇచ్చేస్తారు, ఫ్రీగా తిండి పెడతారు. ఫ్రీ సీట్లో ఫ్రీ తిండి తిని ఇక్కడికి వచ్చి ఫ్రీగా పడుకుని నిద్రపోతున్నావా? థు, సిగ్గులేదు? హౌ డేర్ యూ టు స్లీప్ ఇన్ మై క్లాస్? చూడు, అదేంటి ఒక ప్రాబ్లం. హ్యావ్ యూ ఎవర్ సీన్ దట్ ప్రాబ్లం బిఫోర్? అసలు అది చదవటమే వచ్చా నీకు? ఇదిగో తీసుకో, వెళ్ళి దాన్ని సాల్వ్ చేయి. పో, వెళ్ళరా. ఏంటి ఎలా నిలబడ్డావు? నాకు తెలుసురా నువ్వు అన్ఫిట్ అని. నీకు నిద్ర తప్ప ఇంకేమీ రాదు. కనీసం అక్కడికి వెళ్ళి ఓ చీపురు కట్టలాగానే నిలబడు. చెయ్యి. స్టూడెంట్స్, ఐఎమ్ హైలీ డిసప్పాయింటెడ్ విత్ దిస్ క్లాస్. అసలు ఒక్కొక్క కాలేజీలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే ఎంత షార్ప్గా ఉంటారో తెలుసా? ఐ వర్క్డ్ 2 days to prepare for this problem. 6 books రిఫర్ చేశాను. బట్ యు నో హౌ పెయిన్ఫుల్ ఇట్ ఫర్ మీ. ఏంటి? He is right. Please note it down. ఏంటి అది? నీకేమన్నా అర్థమైందా? నాకేం అర్థం కాలేదే. ఎలా చేస్తుంటాడు అతను? పవే ఏదో గైడ్లో చూసి బట్టి పట్టినట్టున్నాడు. నీకు అర్థమైంది అంతే. అతన్ని అడిగితే పోలా? అతన్నా? చీ, నేను శ్రీను అడుగుతానే. సీనునా? అటు చూడు. తెలియని అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు శ్వేత. నాకెందుకు అతను చాలా ఇన్నోసెంట్లా కనిపిస్తున్నాడు. పద, అతన్ని అడుగుదాం. నడు శ్రీను. ఎక్కడికి? ఎక్స్క్యూజ్ మీ, నాకు ఈ ప్రాబ్లం అర్థం కాలేదు. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నేను అప్పుడే చెప్పానుగా ఇతనికి చాలా హెడ్ వెయిట్ అని. తెలివైన వాడే. అవునవును, వాసన రావడంలా. విన్నాగా, ఆ ప్రొఫెసర్ అంటే అదో టైపు. ఎరా రాఘవ, కూల్ డ్రింక్? యూ శ్వేత? మై గాడ్, అది పాడైపోయింది అనుకుంటాను. అయ్యో అతను అది కూడా తింటున్నాడు. అమ్మో, ఈ వాసనకి ఇది లోపలికి కాదు, లోపల ఉన్నది బయటకు వచ్చేలా ఉంది. నేను వెళ్తున్నాను. ఏ శ్రీను, నేను కూడా వస్తున్నా. నాగు. షేర్ చేసుకుంటావా? ఒక్కదాన్ని తినాలంటే ఏదోలా ఉంది. నీకు ఇష్టమైతేనే తిను, లేకపోతే వదిలే.
చెప్పా పెట్టకుండా తీసుకెళ్తున్నావు? ఇది నా ఫ్రెండ్ బైక్ రా, కాళ్ళ వేళ పడి తీసుకొచ్చాను. బైక్ ఏమైనా అయిందో వాడు నన్ను చంపేస్తాడు. రే రే, ఎక్కడికి రా వెళ్తున్నావు? ఎక్కడికా? కోటలో రాణి దగ్గరికి. చెవి మీద ముద్దు పెట్టినందుకే నా చెంప పగలగొట్టింది కదా, అందుకే ఈసారి టాప్ టు బాటం, తల వెంట్రుకల దగ్గర నుంచి కాలి గోటి దాకా బాడీలో ఇంచుకి ముద్దులు పెట్టొస్తాను చూడు. నా పెదవులు పడని చోటు ఆమె శరీరంలో ఉండకూడదు. ఆ తర్వాత తను చెప్పుతో కొట్టినా సరే, చెంప పగలగొట్టినా సరే. ఓరి వేదవా, ఇందుకా నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది? అసలే ఆ అమ్మాయికి ఎమోషన్ వచ్చిందంటే ఎడాపెడా కొడుతుంది. అందులో వాళ్ళ నాన్న డిఎస్పి. దొరికావనుకో నీ బాడీలో ఇంచి కూడా పంచులు ఇస్తారు. నా మాట విని డ్రాప్ అయిపోరా, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. రే పిరికి సన్నాసి, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. వెళ్ళి మన ఫ్రెండ్స్ అందరికీ చెప్పు, రేపు అక్క సిగ్గుపడుతూ కాలేజీకి వస్తుందని. హలో, నా పేరు వినోద్. మీ పేరేంటి? ఓ దివ్యానా, నైస్ నేమ్. మా అమ్మ నాన్న వాళ్ళందరూ మా ఊర్లోనే ఉన్నారు. నేను ఇక్కడే హాస్టల్లో ఉంటున్నాను. మా నాన్న సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేస్తుంటారు, అమ్మ హౌస్ వైఫ్. కష్టమే వాళ్ళందరూ వదిలి ఉండాలంటే, కానీ ఏం చేయను, చదువు ముఖ్యం కదా. అవును, మీ నాన్న ఏం చేస్తుంటారు? ఓ రైల్వేస్లో వర్క్ చేస్తుంటారా? మీకు తెలుసా, అక్కడ నాకు బోల్డ్ అంతమంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఒక్కరే నా ఫ్రెండ్. కాఫీ తాగటానికా, క్యాంటీన్కా, క్లాస్ అయ్యకి వెళ్దాం. అవును, మిల్లు ఎక్కడా? ఎంవిపి కాలనీలోనా? అదెక్కడా? హలో, నా పేరు దివ్య. నీ పేరేంటి? ఓ వినోదా, నైస్ నేమ్. నేను మా అమ్మ నాన్న వాళ్ళతోనే ఉంటున్నాను. నాన్న డిఎస్పి, అమ్మ హౌస్ వైఫ్. అమ్మకి నేనంటే చాలా గారాబం, కానీ నాన్న వెరీ స్ట్రిక్ట్. ఆ తర్వాత ఓ ఐఎమ్ సో సారీ, మాటల్లో పడిపోయి మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిన ఒకేషన్లో నేను కాఫీకి ఇన్వైట్ చేయడమే మర్చిపోయాను కదా. వెళ్ళావా? వద్దా? అదేంటి ఫస్ట్ టైం కాఫీకి ఇన్వైట్ చేస్తుంటే వద్దంటున్నావు? వెళ్దాం రా. ఇప్పుడు కాదు, ఇంటర్వెల్లో వెళ్దాం. ఓకే?